మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏమై ఉన్నారంట? లోకమునకు ఉప్పై ఉన్నారంట. అంటే ఏంటి? మనము లోకానికి ఉప్పై ఉన్నాము. అయితే ఒక మాట ఇక్కడ, ఉప్పై ఉన్నాము కానీ సారవంతమైన ఉప్పు వలె ఉంటున్నామా? సారము లేని ఉప్పు వలె ఉంటున్నామా? లోకమునకు ఉప్పై ఉన్నాము కానీ సారవంతమైన ఉప్పు వలె ఉంటున్నామా? సారము లేని ఉప్పు వలె ఉంటున్నామా? సారము కలిగిన ఉప్పు అంటే దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, మంచి సారము కలిగి జీవించుట. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామా? లేదంటే నిస్సారమైన ఉప్పు వలె ఉంటున్నామా? అంటే దేవుని యందు విశ్వాసమును కోల్పోయి, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, ఆయన అడుగుజాడల్లో నడవకుండా, సారము లేకుండా ఉంటున్నామా? మనము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాము అనేది ఒక్కసారి మనము ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది.